గుడ్ ఆఫ్టర్నూన్, నేను సునీత. టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ సమావేశం. లోక్సభ ఎన్నికలపై పార్టీ నేతల దిశానిర్దేశం. హైదరాబాద్ బాట పట్టిన ఏపీ ప్రజలు. టోల్ ప్లాజాల దగ్గర భారీగా రద్దీ. రేపటి నుంచి బేగంపేటలో వింగ్స్ ఇండియా ఎగ్జిబిషన్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ నుంచి 2 విమానాల ప్రదర్శన. తృణమూల్ మాజీ ఎంపీ మహూవాకు మరోసారి నోటీసులు. ఢిల్లీలోని అధికార నివాసం ఖాళీ చేయాలని ఆదేశాలు. దేశీయ స్టాక్ మార్కెట్లపై అమెరికా, యూరప్ ప్రభావం. 1000 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ లో సీనియర్ లీడర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్లను అధిష్టానం ఖరారు చేసినట్లు వార్తలు వస్తుండటంతో సీనియర్ నేతలంతా గాంధీభవన్ కు క్యూ కట్టారు. సీనియర్ లీడర్లను కాదని జూనియర్లకు ఎమ్మెల్సీ పదవులను కట్టబెట్టడాన్ని తప్పుబడుతున్నారు. అభ్యర్థుల విషయంలో హైకమాండ్ పునరాలోచన చేయాలని అల్టిమేటం ఇచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు చిచ్చురేపాయి. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను అధిష్టానం ఖరారు చేసిందనే వార్తలతో సీనియర్లంతా ఏకమయ్యారు. అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా గలం విప్పుతున్నారు. చాలా మంది సీనియర్ నేతలు ఉండగా జూనియర్లకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బల్మూరి వెంకట్ కు టికెట్ ఇవ్వడాన్ని సీనియర్లంతా మోకుమడిగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన పేరు బయటకు రాగానే సీనియర్లు గాంధీభవన్ కు చేరుకున్నారు. నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్సీ రేసులో అద్దంకి దయాకర్ తో పాటు చిన్నారెడ్డి పేరు వినిపించింది. మంగళవారం హఠాత్తుగా బల్మూరి వెంకట్ పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్న నేతలంతా ఒక్కసారిగా నిరసన గలం విప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్కు అవకాశం ఇవ్వడాన్ని సమర్థిస్తున్న సీనియర్ నేతలు బల్మూరి వెంకట్కి ఇవ్వడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన పేరు ప్రకటించినట్టు వార్తలు రాగానే గాంధీభవన్ కు చేరుకున్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వేం నరేందర్ రెడ్డి తదితరులు రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షితో భేటీ అయ్యారు. బల్మూర్ పేరు ఖరారు చేయడంపై వారంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీ కోసం కష్టపడ్డ ఎంతో మంది సీనియర్లను కాదని వెంకట్ కు టికెట్ ఇవ్వడమేంటని ప్రశ్నించినట్టు సమాచారం. సీనియర్ నేతలకు ఎవరికిచ్చినా తమకు అభ్యంతరం లేదని తేల్చి చెప్పినట్టు తెలిసింది. బల్మూర్కి వ్యతిరేకంగా సీఎల్పీ కార్యాలయం నుంచే ఎమ్మెల్యేల సంతకాలు సేకరించినట్టు చెప్తున్నారు. ఎమ్మెల్సీ రేసులో ఉన్న మహేష్ కుమార్ గౌడ్ టికెట్ల కేటాయింపుపై తీవ్రంగా స్పందించినట్టు సమాచారం. ఎన్ఎస్యుఐలో పనిచేయడమే ప్రామాణికం అనుకుంటే తాను 30 ఏళ్ల కిందే అందులో పనిచేశానని, అలాంటి తనను విస్మరించడం ఏంటని ప్రశ్నించినట్టు తెలిసింది. దీంతో దీపాదాస్ మున్షి దిద్దుబాటు చర్యలకు దిగినట్టు సమాచారం. ఇక్కడి పరిస్థితిని అధిష్టానానికి నివేదించినట్టు తెలిసింది. మంగళవారం సాయంత్రం వరకు అధికారికంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు చేస్తారనే ప్రచారం జరగ్గా తాజా నిరసనలతో ప్రకటన ఆలస్యమయ్యే అవకాశం ఉన్నదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థుల ఖరారులో సీనియర్లకు జలకిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి తన మార్కు రాజకీయాన్ని నడిపించినట్టు నిపుణులు చెబుతున్నారు. తన వారిని మాత్రమే పదవుల్లో ఉండేలా చేయడంలో భాగంగానే బల్మూర్కి టికెట్ ఇప్పించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో హుజురాబాద్ ఎన్నికల్లోనూ బల్మూర్కి టికెట్ ఇప్పించిందే రేవంత్ రెడ్డి అనే ఆరోపణలు వినిపించాయి. ఇప్పుడు మళ్లీ ఆయనే సీనియర్లను కాదని బల్మూర్కి ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించారని గాంధీభవన్ వర్గాల సమాచారం. బల్మూరుని అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా పార్టీలో సీనియర్లకు చెక్ పెట్టడంతో పాటు పార్టీని తన గుప్పిట్లోకి తెచ్చుకోవచ్చని ఆయన భావిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలా మందికి టికెట్లు ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీని పట్టించుకోకుండా వ్యవహరించడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు తమకు అవకాశం దక్కుతుందని చాలా మంది సీనియర్ నేతలు భావించారు. ముఖ్యంగా నిరంజన్, కోదండరెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, అన్వేష్ రెడ్డి, నేరెళ్ల శారద, పటేల్ రమేష్ రెడ్డి, ఈరవత్రి అనిల్ తో పాటు చాలా మంది నేతలు రేసులో ఉన్నారు. వీరందరినీ కాదని బల్మూరి వెంకట్ కు టికెట్ ఇవ్వడంపై సీనియర్లు మండిపడుతున్నారు. తాము పార్టీ కోసం కష్టపడలేదా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలోని మెజారిటీ లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ చేపట్టిన సన్నాహక సమావేశాలు స్వల్ప విరామం తరువాత ఇవాళ తిరిగి ప్రారంభమయ్యాయి.
తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు అధ్యక్షతన జరుగుతున్న సన్నాహక సమావేశంలో నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భారీ మెజారిటీ సాధించే దిశగా గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, పోచారం తదితర సీనియర్ నేతలు పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. విమాన ప్రయాణం విరక్తి తెప్పిస్తోంది. ఫ్లైట్ టికెట్ రేటు ఎక్కువైనా సకాలంలో గమ్యాన్ని చేరుకోవాలనుకునే వారికి ఆయా విమానయాన సంస్థలు చిర్రెత్తిస్తున్నాయి. పొగమంచు తదితర కారణాలతో గంటల తరబడి ప్రయాణం ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో విమాన సంస్థలు, సిబ్బంది ప్రయాణికుల ఇబ్బందులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఖర్చైనా సరే త్వరగా గమ్యస్థానాలకు చేరుస్తుంది, ప్రయాణం సుఖవంతంగా ఉంటుంది అని చాలామంది ఖర్చుకు వెనకాడకుండా విమానాల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. అయితే ఇటీవల నేను ఎక్కే విమానం రోజుల తరబడి లేట్ అన్నట్టు నరకానికి నకలుగా ప్రయాణం మారింది. దీనికి ప్రధాన కారణం వాతావరణ పరిస్థితులే అయినప్పటికీ కొన్ని విమాన సంస్థల నిర్లక్ష్యం కూడా తక్కువేమీ కాదు. పొగమంచు ఇతర కారణాలతో విమానాలు ఆలస్యం అవుతున్నాయి. గంటల తరబడి ప్రయాణికులు ఎదురు చూడాల్సి వస్తోంది. విమానం ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో కూడా సిబ్బంది సరైన సమాధానం చెప్పడం లేదు. దీంతో ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు గాయలేక సహనాన్ని కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో సిబ్బందితో ప్రయాణికులు వాగ్వాదానికి దిగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విమానయాన సంస్థలు నిబంధనలు పట్టించుకోవడం లేదని, వసతి సౌకర్యం కల్పించడం లేదని ప్రయాణికులు గొడవ పడుతున్నారు. విమానయాన సంస్థ ఇండిగో ఇటీవల కాలంలో తరచూ విమానాల రద్దు, ఆలస్యంతో ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతోంది. దీనికి తోడు ఈ సంస్థలో సిబ్బంది లేమి, పైలట్ల కొరత వంటి కారణాలతో తరచూ ఇండిగో విమానాలు జీవితకాలం లేటు అన్నట్టు తయారవుతున్నాయని ప్రయాణికులు మండిపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఇండిగో ఫ్లైట్ 6C2175 లో పైలట్ పై ప్రయాణికుడు దాడి చేశాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఉత్తర భారత ప్రాంతంలో ఆవరించిన విపరీతమైన మంచు కారణంగా ఈ సీజన్లోనే అత్యధికంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 76 విమానాలు రద్దయ్యాయి. 600 విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. దీని ప్రభావం దేశంలోని మిగతా విమానాశ్రయాలపై కూడా పడడంతో అక్కడ కూడా ప్రయాణికులకు గంటల తరబడి ఎదురుచూపులు తప్పలేదు. అమృత్సర్, పఠాన్కోట్, జమ్మూ, చండీగఢ్, లక్నో, అలహాబాద్, వారణాసి, పాట్నాతో పాటు హైదరాబాద్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గత ఆదివారం చెన్నై ఎయిర్పోర్ట్ లో కూడా ఉదయం 5 నుంచి 8 గంటల వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ఇటీవల విమాన ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై కేంద్ర విమానయాన శాఖ స్పందించింది. హైదరాబాద్ సహా ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు ఎయిర్పోర్టుల్లో వార్ రూమ్లను ఏర్పాటు చేయనుంది. ఇందులో చోటు చేసుకునే సంఘటనలను రోజు కేంద్రానికి నివేదించాలి. పొగమంచు ఇతర కారణాలతో జాతీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు ఇబ్బందులను తొలగించడానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 6 సూత్రాల ప్రణాళికతో మార్గదర్శకాలను ప్రకటించారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు ఇబ్బందులు తొలగించడానికి పాటించాల్సిన మార్గదర్శకాలను ఎయిర్లైన్స్ కు జారీ చేశారు. ఇక 3 గంటలకు మించి ఆలస్యం అవుతాయనుకున్న సర్వీసులను విమానయాన సంస్థలు తగినంత ముందుగానే రద్దు చేయవచ్చని డీజీసీఏ ప్రకటించింది. విమానాల ఆలస్యానికి సంబంధించిన సమాచారాన్ని నిర్దిష్ట సమయంతో సహా ప్రయాణికులకు తెలపాలని స్పష్టం చేసింది. పొగమంచు కారణంగా గంటల కొద్దీ ఆలస్యమై ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ప్రయాణికులు విమానం పక్కనే నేలపై కూర్చొని భోజనం చేస్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. దీనిపై స్పందించిన పౌర విమానయాన శాఖ విమానయాన సంస్థ ఇండిగోకు నోటీసులు జారీ చేసింది. ప్రయాణికుల భద్రత, సౌకర్యం, నిర్వహణ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా విమాన కార్యకలాపాలు కొనసాగించారని, ఈ విషయంలో ఇండిగో, ముంబై విమానాశ్రయం తగు రీతిలో వ్యవహరించలేదని నోటీసుల్లో పేర్కొంది. పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఫలాలు తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలుపుతున్నాయి. తెలంగాణలో పేదరికం భారీగా తగ్గినట్లు నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. దేశంలోనే పేదరికం ఉన్న టాప్ 3 రాష్ట్రాల్లో తెలంగాణ నిలిచింది. తెలంగాణలో పేదరికం గణనీయంగా తగ్గిందని నీతి ఆయోగ్ నివేదిక చెప్పడం గర్వంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులుగా సాగిన 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో పేదరికం గణనీయంగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నీతి ఆయోగ్ వెల్లడించింది. దేశంలో అతి తక్కువ పేదరికం ఉన్న పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ 3వ స్థానంలో నిలిచినట్టు పేర్కొంది. పేదరికంపై నీతి ఆయోగ్ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం దేశంలో 11.28% మంది ఇంకా పేదరికంలోనే ఉన్నారు. దేశవ్యాప్తంగా 2013-14 నాటికి 29.17% మంది జనాభా పేదరికంలో ఉండగా 2022-23 నాటికి వారు 11.28% తగ్గారు. గత 9 ఏళ్లలో 61% మేర పేదరికం తగ్గినట్టు నీతి ఆయోగ్ వెల్లడించింది. మొత్తం 24.82 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డట్టు తెలిపింది. దేశంలో అతి తక్కువ పేదరికం ఉన్న రాష్ట్రాల జాబితాలో టాప్ 3 రాష్ట్రాలు దక్షిణ తెలంగాణలో తగ్గిన పేదరికం భారతదేశంలోనే ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వ నివేదికల ప్రకారం 2013-14లో తెలంగాణ ప్రాంతంలో పేదరికం 21.82%గా ఉండేది. ఇది అప్పటి జాతీయ సగటు కన్నా ఎక్కువ. ప్రతి 100 మందిలో 22 మంది పేదరికంలో మగ్గారు. నీతి ఆయోగ్ తాజా నివేదిక ప్రకారం తెలంగాణలో పేదరికం 2022-23 నాటికి 3.76% తగ్గింది. అంటే కేసీఆర్ పాలనలో 9 ఏళ్లలోనే 82.85% పేదరికం పోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా 9 ఏళ్లలో ప్రతి 100 మంది పేదల్లో 83 మంది పేదరికం నుంచి బయటపడినట్టు తెలుస్తున్నది. రాష్ట్రం ఏర్పడే నాటికి జాతీయ సగటు కన్నా అధికంగా పేదరికంలో ఉన్న తెలంగాణలో నేడు 3 వంతులు తక్కువగా నమోదైంది. తద్వారా దేశంలో అతి తక్కువ పేదలున్న పెద్ద రాష్ట్రాల్లో 3వ స్థానంలో నిలిచింది. కేరళ, తమిళనాడు మొదటి 2 స్థానాల్లో నిలిచాయి. దేశంలోనే అత్యధికంగా బీహార్లో 28.58% మంది పేదరికంలో ఉన్నారు. ఆ తర్వాత జార్ఖండ్లో 23.34% పేదరికం ఉన్నది. 3వ స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలిచింది. ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో 9.03% మంది పేదలు ఉన్నట్టు నివేదిక స్పష్టం చేసింది. మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగానే రాష్ట్రంలో పేదరికం అనూహ్యంగా తగ్గిందని ఆర్థిక, రాజకీయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్ మొదలు అనేక సమస్యలు ఉండేవని, కేసీఆర్ పాలనలో ఒక్కొక్కటి పరిష్కారమయ్యాయని గుర్తు చేస్తున్నారు. దీంతో పాటు ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తూ చేపట్టిన సంస్కరణలు, తీసుకొచ్చిన పథకాల ఫలితంగా ప్రజలు ఆర్థికంగా బలపడ్డారని చెప్తున్నారు. రాష్ట్ర జీఎస్డీపీ 4.51 లక్షల కోట్ల నుంచి 3.5 రెట్లు పెరిగి 13.27 లక్షల కోట్లకు చేరిందని గుర్తు చేస్తున్నారు. తలసరి ఆదాయం రాష్ట్రం ఏర్పడినప్పుడు 1.12 లక్షలు ఉండగా ఇప్పుడు దాదాపు 3 రెట్లు పెరిగి 3.17 లక్షలకు పెరిగిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 ఏళ్లలో వసతుల కల్పన, పథకాలు, ప్రాజెక్టుల అమలు వంటి వాటి కోసం సుమారు 13 లక్షల కోట్ల వ్యయం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటీవల శ్వేతపత్రంలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఓవైపు పెట్టుబడులు, మరోవైపు పంట ఉత్పత్తులు, మరోవైపు సంక్షేమ పథకాల కారణంగా పేదరికం తగ్గిందని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో పేదరికం గణనీయంగా తగ్గిందని నీతి ఆయోగ్ నివేదిక చెప్పడం గర్వంగా ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
గత దశాబ్దంలో తెలంగాణ ఎంత బాగా ఎదిగిందో నివేదిక రూపంలో తెలియజేసినందుకు నీతి ఆయోగ్కు ధన్యవాదాలని కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ కర్ణాటక సరిహద్దులో ఉన్న కృష్ణా బ్రిడ్జిను మరమ్మతుల కారణంగా మూసివేశారు. టై రోడ్డు వద్ద 167 జాతీయ రహదారికి అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. హైదరాబాద్ నుండి రాయచూరుకు వస్తున్న ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలను టై రోడ్డు వద్ద నిలిపివేస్తున్నారు. బ్రిడ్జి మరమ్మతు పనులు 45 రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో రాయచూరు వెళ్లే వాహనాలను మరికల్, గద్వాల మీదుగా మళ్లిస్తున్నారు పోలీసులు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని రామ్ నాయక్ తండాలో శివశంకర జాతర వైభవంగా జరిగింది. సంక్రాంతి పండుగ పురస్కరించుకుని తండావాసులు జాతర ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. జాతర సందర్భంగా జరిగిన కుస్తీ పోటీలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మండల పరిధి నుంచే కాకుండా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి మల్లయోధులు తరలివచ్చి పోటీల్లో పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన వారిని నగదు బహుమతులు అందజేశారు నిర్వాహకులు. గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు రాజ్భవన్ సిబ్బంది సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండల పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. గుండెపూడి సీతారామచంద్రస్వామి ఆలయంలో చోరీకి పాల్పడిన దుండగులు ఆంజనేయ స్వామి వారి విగ్రహం, గరుడ వాహనం, శేషవాహన తొడుగు, బంగారు పూత నాణాలు అపహరించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
డ్రైవర్ కొంచెం పక్క జరిగినాయి. ఈ సిలిండర్ అది పడుకోబెట్టుంటే అది నిలబెట్టింది. ముందు తాళం వేసింది. అవునండి, తాళం. సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో ప్రజలు భారీగా హైదరాబాద్కు రిటర్న్ అయ్యారు. ఆంధ్ర ప్రాంతం నుంచి వేల వాహనాల్లో హైదరాబాద్కు చేరుకుంటున్నారు. దీంతో విజయవాడ రహదారిపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ భారీగా అయింది. అధిక సంఖ్యలో వాహనాలు వస్తుండటంతో అన్ని టోల్ బూత్లను నిర్వాహకులు ఓపెన్ చేస్తున్నారు. చోటుపల్ మండలం పతంగి టోల్ ప్లాజా వద్ద 10 బూత్లను, కేతేపల్లి మండలం కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద 8 బూత్లను ఓపెన్ చేశారు. ఫాస్టాగ్ సిస్టమ్ ద్వారా సెకండ్ల వ్యవధిలోనే వాహనాలు టోల్ గేట్లను దాటుతున్నాయి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులులను హతమార్చిన కేసులో 4 అటవీ శాఖ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో అలసత్వం వహించిన అటవీ శాఖ అధికారులపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. కాగజ్ నగర్ అటవీ శాఖ డివిజన్ కు చెందిన ఎఫ్డీఓ వేణుబాబు, ఎఫ్ఆర్ఓ వేణుగోపాల్, ఎఫ్ఎస్ఓ పోషెట్టి, ఎఫ్బీఓ శ్రీకాంత్లను సస్పెండ్ చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.